గోదావరి పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యంగా పుష్కర ఘాట్లన్నీ కూడా ఎంతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. అలానే ఎటువంటి వ్యర్థాలు కానీ, అలానే పూలు కానీ, ప్లాస్టిక్ వ్యర్థాలు కానీ ఇలాంటివేవి నీటిలో పడకుండా రెండు ఆధునిక యంత్రాలను కూడా ఇక్కడ ఉపయోగించి దాంతో కూడా నీటిని శుభ్రపరిచేందుకు ఏర్పాట్లు చేశారు. అలానే పర్సనల్ గా కూడా కొంతమంది మనుషుల్ని ఇక్కడ ఏర్పాటు చేసి వాళ్ళతో కూడా బుట్టలు, నెట్లు ఉపయోగించి వ్యర్థాలన్నింటినీ ఎప్పటికప్పుడు క్లీన్ చేసేటట్లుగా ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. అలానే ఇక్కడ కూడా పరిసరాలన్నీ కూడా శుభ్రంగా ఉంచేందుకు శానిటరీ సిబ్బంది కానీ, అలానే ప్రతి ఒక్కరికి స్నానం చేసిన తర్వాత బట్టలు మార్చుకోవటానికి కానీ, లేకపోతే టాయిలెట్స్, యూరినల్స్ ఇలాంటివన్నీ కూడా ప్రతి ఘాట్లో కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. మనం అక్కడ చూడొచ్చు, ప్రత్యేకంగా రెండు పెద్ద బోట్లు కనిపిస్తున్నాయి. ఆ బోట్లు ప్రత్యేకంగా ఇక్కడ వినియోగించడం జరుగుతోంది. ఇవి వ్యర్థాలన్నింటినీ కూడా సక్ చేయటం ద్వారా ఈ వ్యర్థాలన్నింటినీ కూడా సక్ చేయటం ద్వారా మొత్తం నీటిలో ఉండే వ్యర్థాలన్నింటినీ ఇది తొలగిస్తుంది. ముఖ్యంగా ఎక్కువగా ఇబ్బంది అయ్యేది ఈ వ్యర్థాలతోనే. ఇలాంటి వ్యర్థాలన్నింటినీ తొలగించడం ద్వారా ఘాట్లు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంటాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ముఖ్యంగా మనం చూడొచ్చు, రెండు పెద్ద బోట్ల మీద ఈ యంత్రాలను ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు ఇక్కడ ప్రత్యేకమైన ఆధునిక యంత్రాలను ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ యంత్రాల ద్వారా మొత్తం గోదావరిలో ఎప్పటికప్పుడు పడ్డ వ్యర్థాలన్నింటినీ, ముఖ్యంగా కోట్లలో వచ్చే ఈ భక్తులందరూ వేసే పూజా ద్రవ్యాలు కానీ, లేకపోతే దాంతోపాటుగా కొన్ని ప్లాస్టిక్ వ్యర్థాలు కూడా నీళ్ళలో వేయటం జరుగుతుంది. వాటన్నింటినీ ఈ ఆధునిక యంత్రం ద్వారా ఇది ఒక రకంగా ఇలా సక్ చేసి మొత్తం దూరంగా ఉన్న వ్యర్థాలను కూడా లాగేసేటట్టుగా వీటిని ఏర్పాటు చేశారు. ఈ చక్రాలతో ఇట్లా తిప్పుతూ ప్రతిదాన్ని కూడా వ్యర్థాన్ని వైపుకి లాక్కుంటుంది. దాంతో దాని ముందు నుండే ఒక యంత్రం ద్వారా అది ఇలా పీల్చడం ద్వారా ఆ వ్యర్థాలన్నింటినీ కూడా ముందుకు లాగేయటం జరుగుతుంది. అదిగో మనం అక్కడ చూడొచ్చు, కొన్ని వ్యర్థాలు ఎలా లాగి అక్కడ ఉంచిందో. ఇలా లాగేయటం ద్వారా మొత్తం నీటిలో ఎటువంటి వ్యర్థాలు లేకుండా వేసిన ఆకులు, పువ్వులు, అలానే కాగితం కవర్లు కానీ, పేపర్లు కానీ ఇట్లాంటి వాటన్నింటినీ కూడా ఇది తీసేయడం జరుగుతుంది. తర్వాత ఈ ఫ్రేమ్తో పాటు అలాగ తీసుకొని వచ్చి దాన్ని ఒడ్డు మీద వేసేయడానికి ఈ ఏర్పాట్లు చేశారు. ఈ ఫ్రేమ్ అంతా కూడా ఇలా రోల్ అవుతూ ఉంటుంది. రోల్ అవటం ద్వారా ఈ ఫ్రేమ్ అంతటిని తీసి ఒడ్డు మీద వేస్తారు. ఒడ్డు మీద వేయటం ద్వారా మొత్తం నీటిలో ఉండేటటువంటి అన్ని వ్యర్థాలు కూడా ఒడ్డుకు చేరుకుంటాయి. ఒడ్డు నుంచి మనుషుల్ని పెట్టి వాటిని కూడా తీసేయటం జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఇదే ఆధునిక యంత్ర పరికరం. దీంతో మొత్తం నదిలో పడే వ్యర్థాలన్నింటినీ కూడా తీసేయటానికి ఇలాంటి యంత్రాలు 3-4 యంత్రాలు ప్రతి ఘాట్లోనూ ఉంచడం జరిగింది. ప్రస్తుతం ఇది పుష్కర్ ఘాట్లో ఏర్పాటు చేసినటువంటి యంత్రం. ఇక్కడ పుష్కర్ ఘాట్లో ప్రతిరోజు స్నానాలన్నీ పూర్తయిన తర్వాత, అంటే రాత్రి సుమారు 10 నుంచి ఈ యంత్రాలు పనిచేయటం ప్రారంభిస్తాయి. రాత్రి సుమారు 4-5 గంటల కాలం మొత్తం ఈ ఒడ్డు ఇటువైపు అంతా ఉండేటటువంటి అన్ని వ్యర్థాలను ఈ యంత్రాల ద్వారా సక్ చేసి పూర్తిగా వాటన్నింటినీ పీల్చి ఒడ్డు మీద వేయటం జరుగుతుంది. తద్వారా నీరు ఎటువంటి కలుషితం కాకుండా, నీటిలో ఎలాంటి వ్యర్థాలు కలవకుండా ఉండడానికి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలానే అన్ని ఘాట్లలో కూడా మాన్యువల్ గా, అంటే అనేక మంది మనుషుల్ని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు క్లీన్ చేసే పరిస్థితి కూడా మనం ఇక్కడ చూడొచ్చు. గౌతమి నది సోయగాలు, రాజమండ్రి నగర అందచందాలు ఉదయం సూర్యుని కాంతిలో ఎంత దేదీప్యమానంగా ఉంటాయో రాత్రి భాగంలో కూడా అద్భుతమైన రంగురంగుల విద్యుత్ దీప కాంతుల్లో కూడా అంతే వర్ణశోభితంగా కనిపిస్తున్నాయి. పుష్కరాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో అత్యద్భుతమైన విద్యుత్ దీపాలంకరణలు చేసింది. మనం ఏ ఘాట్కి వెళ్ళినా సరే ఆ ఘాట్లో ఒక ప్రత్యేకతను ఆపాదిస్తూ అక్కడ విద్యుత్ దీపాలతో అలంకరించడం జరిగింది. ప్రస్తుతం మనం ఉన్నది పుష్కర ఘాట్ సమీపంలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడ అతిపెద్ద శివలింగాన్ని ఏర్పాటు చేసి దానిపై నుంచి నీరు పడే విధంగా ఏర్పాట్లు చేశారు. అంటే ఫౌంటైన్ లాగా పైనుంచి నీరు పడుతుంది. దాని కింద జల్లు స్నానం చేయటానికి కూడా ఏర్పాటు చేశారు. అలానే ఈ చుట్టుపక్కల ప్రదేశాలన్నీ కూడా పెద్ద పెద్ద భారీ హోర్డింగ్లతో, విద్యుత్ దీపాలతో అనేక రకాలైన దేవుని తాలూకా రూపాలన్నీ కూడా ఇక్కడ మనకు కనువిందు చేస్తున్నాయి. భక్తులందరూ కూడా ఎంతో భక్తి పారవస్యంతో ఆనందంలో తేలియాడుతున్నారు ఈ అలంకరణలు చూసి. అలాగే ఇక్కడ ఈ ప్రాంతానికి మరో విశిష్టత కూడా ఉంది. మృకండ మహర్షి పుత్ర సంతానం కోసం పరమశివుని కోసం తపస్సు చేస్తే అతనికి మార్కండేయుడు ఈ ప్రాంతంలోనే జన్మించాడు. మార్కండేయుడు సైకత లింగాన్ని చేసి తన శివభక్తిని చాటుకున్నాడు.
ఆ మార్కండేయేశ్వర స్వామి ఆలయం కూడా ఈ గౌతమి నది తీరాన్ని మనకు దర్శనమిస్తుంది. ఆ ఘాట్లో కూడా అత్యద్భుతమైన ఏర్పాట్లు చేశారు. అక్కడ కూడా భక్తులు పుష్కర స్నానాలు చేసి ఆ మార్కండేయేశ్వర స్వామి దర్శనాన్ని చేసుకొని ఆయన దీవెనలు కూడా పొందుతారు. అంత అత్యద్భుతమైన రంగురంగుల విద్యుత్ దీపాల కాంతుల మధ్య రాజమండ్రి నగర సౌందర్యాన్ని నిజంగా చూసి తీరాల్సిందే. చూశారు కదా, గౌతమి నదీ తీరంలో రాజమండ్రి నగరాన్ని ఆనుకొని ఉన్న అన్ని పుష్కర ఘాట్లను ఎంతో అత్యద్భుతంగా సకల సౌకర్యాలతో పుష్కర స్నానాలకు అనుకూలంగా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. రకరకాల రంగురంగుల విద్యుత్ దీప కాంతులతో దేదీప్యమానంగా వెలుగుతున్నాయి ఈ పుష్కర ఘాట్లన్నీ. జూలై 14వ తేదీ ఉదయం 6:26 పుష్కర ఘడియలు ప్రవేశించిన అనంతరం ఇక్కడకు వచ్చే లక్షలాది మంది భక్తులు ఎంతో ఆనందోత్సాహాల మధ్య పుష్కర స్నానాలు చేయాలని, వాళ్ళ పూజలు ఫలించాలని మనం కూడా కోరుకుందాం. అలానే 12 రోజుల పాటు జరిగే ఈ ఆది పుష్కరాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటాం. కెమెరామెన్ వాసుతో వరప్రసాద్, రాజమండ్రి నుంచి NTV.